బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నామండి. అందరికి కూడా బైబిల్ తెలిసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడిన మాటలు ధ్యానించుకున్నామండి. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చాలు పిల్లారా, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమండి, దేవుడు తన ఆలయములో ఉన్నాడు. ఏమండి, మందిరములో ఖచ్చితంగా దేవుని ఆత్మ ఉన్నది పిల్లారా. ఏమండి, దేవుని మందిరానికి వచ్చే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెబుతున్న మాటలు పిల్లారా. ఏమండి, ఆయన ఏమంటున్నాడంటే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆ పరిశుద్ధ ఆలయానికి వెళ్ళే మనము కూడా ఎలాగ ఉండాలి? దేవుడు ఏమన్నా చెవిటివాడా? దేవుడు ఏమన్నా గుడ్డివాడా? కాదు పిల్లారా. ఆయన ఏమన్నా చెవిటివాడు కాదు, గుడ్డివాడు అంతకంటే కూడా కాదు పిల్లారా. ఆయన మందిరానికి వచ్చే భక్తులు విషయాలు ఆయన జాగ్రత్తగా పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు పిల్లారా. నీవు నేను ఎలా జీవిస్తున్నాము, ఎలాగా మాట్లాడుతున్నాము, ఎలాగా నడుచుకుంటున్నాము, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసే దేవుడు పిల్లారా. ఈరోజు చాలా మంది జీవితాలను గమనించినట్లయితే అంతా భయమేనండి. అన్ని విషయాలు భయపడుతూనే ఉంటారండి. ఇప్పుడు మీకు చెప్పాను కూడా కొంచెం భయం స్టార్ట్ అవుతుందండి. ఏంటంటే గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెట్టింది ఈరోజు. ఎందుకంటే కరోనా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కేసులు పెరిగిపోతున్నాయి, ఆల్రెడీ మరణాలు కూడా సంభవించి ఈరోజు ఇందాక న్యూస్ చూస్తే ఆల్రెడీ కొన్ని కండిషన్స్ పెట్టింది. అయ్యా 30% నైట్ మీరు జరుపుకోండి, కానీ మాస్కులు పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు బాగా ఈ వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది పిల్లలు. ఎక్కడెక్కడ నుంచో స్ప్రెడ్ అనేక మంది కలుస్తారు, స్నేహితులు, చాలా పార్టీలు జరుగుతాయి పిల్లారా. గవర్నమెంట్ ఆల్రెడీ ఒక జీవో కూడా పాస్ చేసింది పిల్లారా. ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదము ముంచుకు వస్తుందని ముందే హెచ్చరికలు చేశారు పిల్లారా. ఏమండి, నిజంగా దేవుడి మాటలను ధ్యానం చేసినప్పుడు అన్నిటికీ భయపడుతూనే ఉంటాము. లోకంలో సంభవించే ప్రతి వాటికి భయపడుతుంటాం, కానీ ఒక దేవుడికి మాత్రం భయపడమండి. ఏమండి, కరోనా అంటే భయపడతాం. ఎందుకంటే తెలుసండి అది మనం చంపేస్తుంది. దాని మాట వినకపోయినా, దానికి లోపడకపోయినా ఏం చేస్తాం? 2వ రోజు 3వ రోజు లేకపోతే నెలకి 2 నెలలకు మన జీవితాలు ముగిసిపోతాయి పిల్లలు. అర్థమైందండి. అయితే ఎవరికి భయపడమయ్యా అంటే దేవుడికి ఒక్కడికి మాత్రమే. ఎవ్వరు భయపడరు పిల్లారా. ఆయన కనబడతాడా? ఏమండి, ఆయన ఏమన్నా అరుస్తాడా, కరుస్తాడా, తిడతాడా, కొడతాడా? ఏమండి అంటారు, పాస్టర్స్ చెబుతారు, మాలాంటి చెబుతుంటారు, వింటాము, చదువుతుంటా, కానీ అంత నేను ఎక్కించుకోండి పిల్లలు. ఇప్పటికి ఎక్కదు పిల్లారా. ఏమండి, ఈయన ఏమి చేయడం కదా అనుకుంటాము. ఎవరు చూస్తున్నారులే నా ఆటలు, ఎవరు చూస్తున్నారులే నా వేషాలు అనుకుంటాం పిల్లారా. కానీ దేవుడు ఏమన్నాడంటే ఆయన నేను ఆలయంలో ఉన్నాను. దేవుడు యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నదంట పిల్లారా. ఆయన నరులను అమ్మా ఏమన్నా ఆయన నరులను చూచుచున్నాడు. అర్థమైందా? నన్ను చూస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని చూస్తున్నాడు. ఏమండి, ఈ లోకంలో ప్రతి మనిషిని దేవుడు చూస్తూనే ఉన్నాడు పిల్లారా. మళ్ళీ కింద ఏమంటే తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేస్తున్నాడు పిల్లారా. నేను ఎలాగ ఉన్నాను, మీరు ఎలాగ ఉన్నారు, మీరే పని చేస్తున్నారు, నేనే పని చేస్తున్నాను. ఏమండి, ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పరిశీలిస్తున్న సంగతి మర్చిపోవద్దు పిల్లారా. ఈరోజు మనం మర్చిపోయే విషయం అనేది ఇదేనండి. నన్ను ఎవరు చూడలేదే కదా, ఈ సంవత్సరం అంతట్లో నేను ఏమి చేసినా ఒక్కరోజు కూర్చొని ఏడిస్తే అయిపోదండి. ఎప్పుడు కూడా భయపడుతూనే ఉండాలి. మనము వాక్యానికి విధేయత కలిగి ఉండాలి. మనము
ఏమండి, బైబిల్ అంతా చెప్పే సారాంశం ఏంటంటే తప్పు జరగకూడదు. ఏమండి, మనిషిలాగే ఉండాలి. ఏమండి, తప్పుడు ఆలోచనలు ఉండకూడదు, తప్పుడు మార్గంలో ఉండకూడదు, చెడు ఉండకూడదు అని బైబిల్ చెప్పే సారాంశం అంతా పిల్లారా. ఏమండి, ఈరోజు మనకి ఇది నచ్చదు పిల్లారా. మన పిల్లలు తప్పు చేస్తే మాత్రం వారిని దండిస్తాము, వారి మీద కోపడతాము, వారి బూతులు మాట్లాడితే ఒప్పుకోము, వారు చెడ్డ మాట్లాడితే ఒప్పుకోము. ఏమండి, వారు నీలాగా చేసి అసలే ఒప్పుకోము. ఎందుకని వారు చెడిపోకూడదు. నిన్ను కన్న దేవుడు, నిన్ను పెంచిన దేవుడు, నీ కోసం తన ప్రాణం పెట్టిన దేవుడు, నీ కోసం తన రక్తాన్ని కార్చిన దేవుడు, నువ్వు చెడిపోతే మాత్రము ఆయన చూస్తూ మెలకుని ఉండాలా? ఆయన చూసి సంతోషిస్తాడు దేవుడు? ఎప్పటికీ సంతోషించడు పిల్లారా. నీ బిడ్డల పైన నీకు ఎటువంటి ప్రేమ ఉండదు, నీ బిడ్డలు చెడిపోకూడదని ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు నీవు, అలాగనే నిన్ను ఏర్పాటు చేసిన దేవుడు కూడా నిత్యము నీ కోసం ఆయన అటువంటి ప్రయాసపడుతున్నాడు పిల్లారా. ఏమండి, ఈరోజు చాలా మంది కూడా ఆ దేవుడు ఎక్కడ ఉన్నా లేండి అనుకుంటారు. కాదు పిల్లారా. బైబిల్ చెబుతుంది ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడంటే పిల్లారా, పరిశ్రమ చేస్తున్నాడు. ఎవరు ఎలాగున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఈ నెల ఏం చేశారు, ఆ నెల ఏం చేశారు, మొత్తం పరిశ్రమ చేస్తున్నాడు పిల్లారా. అర్థమైందండి? మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చే మనము జాగ్రత్తగా ఉండాలండి. తప్పులు జరుగుతూనే ఉంటాయి, కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతుంటాయి. కానీ ఆ తప్పును సరిదిద్దుకున్న వ్యక్తే నీతిమంతుడు పిల్లారా. ఆ తప్పుని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టేశారు పిల్లారా. ఏమంటే ఈరోజు విడిచిపెట్టే వాళ్ళు తక్కువైపోతున్నారండి. వాక్యాలు వింటూనే ఉన్నారు, పాస్టర్ చెబుతూ వింటూనే ఉన్నారు, టీవీలో వాక్యం వింటున్నారు, సభల్లో వాక్యాలు వింటున్నారు. ఇన్ని వాక్యాలు విన్నా నీ జీవితం ఎందుకు మారలేదు? ఇన్ని వాక్యాలు విన్నా నీ జీవితంలో మార్పు ఎందుకు జరగట్లేదు? ఆ వాక్యం నీ మీద ప్రభావం చూపించట్లేదా? ఆ వాక్యం నిన్ను పాపాలు ఒప్పింపు చేయట్లేదా? పిల్లారా, ఎందుకంటే మనము మన మనస్సుని ప్రభువుకి అప్పగించట్లేదు పిల్లారా. సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, ఏళ్ళు గడిచిపోతూనే ఉన్నాయి, ఇంకా పాపం మనం విడిచిపెట్టలేకపోతున్నాము. ఈ 31st నైట్ ఈరోజు మనం వాగ్దానం చేస్తాం ప్రభుకి, అయ్యా ఇక నుంచి ప్రభు నేను ఈ పాపాన్ని విడిచిపెడతాను ప్రభా. ఇదిగో నాలో ఈ పాత స్వభావం ఉన్నది, నాలో ఈ పాత ఇది ఉంది ప్రభా, ఇది నేను ఉంచుకోను ప్రభా. తీర్మానం చేసుకొని మనము కొత్త సంవత్సరం అడుగు పెడతామండి. ఎన్ని చేసుకున్నారు మీరు ఇప్పటికి? ఏమండి, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్ని చేసుకుని ఉన్నాం మనము? ఏం మార్చుకుంటున్నామంటే ఏ మార్పు జరగట్లేదు పిల్లారా. ఏమండి, ఈ పండగలన్నీ కూడా పంటికి ఒంటికి అన్నట్టే. ఈ పండగలు, ఈ క్రిస్మస్ కావచ్చు, ఈ యొక్క నూతన సంవత్సరం కావచ్చు, ఇవన్నీ కూడా ఒంటికి తినడానికి పంటికి తప్పక హృదయానికి మాత్రము ఏమాత్రము కూడా పని చేయట్లేదు పిల్లలు. దయచేసి గమనించండి, నీలో ఎప్పుడు హృదయం మార్పు జరుగుతుందో అప్పుడే నిజమైన పండగ పిల్లారా. నువ్వు ఎప్పుడైతే హృదయంలో ఈ పాపలన్నీ తీసివేసుకుంటావో అప్పుడే పిల్లారా. ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా. ఏమండి, పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోతే ఏమైపోద్దమ్మా? పాడైపోద్దండి. కొత్త బట్టకి పాత మాస్క్ ఎత్తే ఎట్లుండదండి? కొత్త బట్టలు పాత మాస్క్ ఎత్తే ఎట్లుండదు? అలాగేనండి, కొత్త బట్టలు వేసుకునే లోపలంతా పాతదే. అర్థమైంది పిల్లారా? పైకి మాత్రమే కొత్త వస్తున్నారు, లోపల మాత్రమే కొత్తగా ఉందా? అంత పాత ఆలోచనలే, పాత ఉద్దేశాలే, పాత తలంపులే. ఏమండి, ఎంత కొత్తగా ఉంటే సుఖము. కొత్త తిత్తిలో ఎంత ద్రాక్షరసం పోసినా కానీ లోపల పాత ఉంది కాబట్టి కొత్తది పోసినా ఏమైపోద్ది? అది కూడా పాడైపోతుంది పిల్లారా. దేవుడు ప్రతి సంవత్సరము కూడా మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు దీవించాలని ఆయన అనుకుంటున్నప్పటికీ కూడా మనలో పాత ఏవి కూడా మార్చుకోవట్లేదండి. ఇంకా పోయి ప్రభావ దీంట్లో పోయి. ఏమండి, ఆల్రెడీ మురికి కొట్టి కంపు కొడుతుంది లోపల, ఆయన దాంట్లోనే పోయి ప్రభావ ఆయనకి పోతాడు. ఏమైపోతుంది? పాడైపోతుంది పిల్లారా. ఏమండి, దేవుడు ఆశీర్వాదాలన్నీ ఏం చేస్తుంటే మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం పిల్లారా.
బైబిల్లో మాటలు చాలా మాట్లాడారు. దేవుడు చూడట్లేదని మాత్రము దయచేసి అనుకోబాకండి. ఆయన ఎప్పుడు చూసినే బైబిల్ ఒక మాట చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథం మీరు 94వ అధ్యాయం తెచ్చినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది పిల్లారా. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం పిల్లారా 9వ వచనం చదువుకున్నామండి. అక్కడ రాయబడిన మాట ఏమో రాయబడిందంటే, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కనకుండునా. చలండి, నేను చెప్పాను మీకు, చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడైనా ఉన్నా, కళ్ళు నిర్మించిన వాడు ఆయన చూడకుండా ఉంటాడా? ఆయనకి అన్ని తెలుసు పిల్లారా. దేవుడికి సమస్తము కూడా తెలుసు పిల్లారా. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు, సమస్తం ప్రభువుకు తెలుసు అండి. దేవుడు సన్నిధికి వచ్చే మనము మన సిద్ధమైన మన పరిస్థితులన్నీ మారిపోవాలి పిల్లారా. మన బతుకులో మార్పు రావాలి పిల్లారా. మన జీవితంలో మార్పు రావాలి పిల్లారా. కానీ మనం ఏం చేస్తాం, ఇంకా మార్చుకోకుండా అలాగే జీవిస్తుంటాం పిల్లారా. అలాగనే మన బతులు కొనసాగుతూ ఉంటాయి పిల్లారా. ఎంత కాలం వెళ్ళినా కూడా ఇటు మార్పు రాదండి. మార్పు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, మార్పు ఎప్పుడు కనబడుతుందంటే, మనం మారినప్పుడు దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు పిల్లారా. మనలో మార్పు అనేది మనం తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు ఆయన మనం ఆశీర్వదించడం మొదలు పెడతాడు పిల్లారా. కానీ ఈరోజు ఎన్ని ఏళ్ళు పోయినా కూడా ఇంతే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మన బతుకుల్లో మార్పు కనబడలేదు. కారణం ఏంటంటే, ఇంకా మనము వాటిని విడిచిపెట్టలేకపోతున్నామండి, వాటిని వదిలేయలేకపోతున్నాం పిల్లారా. ఏమండి, మనం పాడుతుంటున్నాం ప్రభువా అని రకరకాల పాటలు పాడుతున్నాం పిల్లలు. మా హృదయంలోకి రా ప్రభు, మా ఇంట్లోకి రా ప్రభు. మా ఇంటి పేరు ఏంటండి, ఏం పాట? మా ఇంటి పేరు బస్సులు బాగా, పక్కింటి పేరు ఒలివల తోట. అవునా కదా పిల్లలు? పాటలు మాత్రమే ఇవన్నీ కూడా పాటలు మాత్రం. నిజంగా యేసు ప్రభు ఆయన చూస్తున్న దేవుడు. ఆయన మన జీవితాలకు వచ్చినప్పుడు మార్పు ఖచ్చితంగా జరుగుతుంది పిల్లారా. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లారా. యేసు ప్రభు తన యొద్దకు వెళ్ళినప్పుడు, యేసు ప్రభు యొద్దకు వచ్చిన వారి జీవితాలు ఇట్టే మారిపోయాయండి. జక్కయ్యని చూశాడు దేవుడు. చూశాడు లేదు జక్కయ్యని? జక్కయ్య చాలా ప్రయాసతోటి, చాలా ఆశతోటి పిల్లారా చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు ఎక్కాడు పిల్లారా. యేసు ప్రభు చూడాలని ఆశతో ఎక్కాడు పిల్లారా. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడండి. నువ్వు దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, దేవుడి మార్గం నడవని ఆశ కలిగి ఉన్నట్లయితే, దేవుడి కోసము నీ యొక్క పాత జీవితం విడిచిపెట్టిన ఆశ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు ఈ రాత్రి నీతోనే ఉంటాడు. ఆయన నీ సన్నిధిలోనే వస్తాడు పిల్లారా. జక్కయ్య ఒక ఆశ ఉంది, కానీ జక్కయ్య నీలాంటి నాలుగు మంచోడే కాదండి. మంచోడు జక్కయ్య మంచోడు కాదు పిల్లారా. జక్కయ్య చాలా అన్యాయంగా డబ్బులు వసూలు చేసే వ్యక్తి పిల్లారా. ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి. అంటే పన్ను, ఇంటి పన్ను కట్టించుంటారుగా మనకి. ఇంటి పన్ను 250 రూపాయలు అయితే 1000 రూపాయలు ఇయ్యి. ఎందుకు ఇయ్యాలని? 1000 రూపాయలు ఇవ్వాల్సిందంతే. ఇస్తావా సత్తవా? చచ్చినట్టు లేదు. 1000 రూపాయలు ఇప్పించుకున్నాడు. 250కి 1000 రూపాయలు ఇచ్చిన అంటే 3 రెట్లు ఎక్కువ ఇప్పించున్నాడు పిల్లారా. అలాంటి వ్యక్తి అంత మంచోడు కాదు, చాలా చెడ్డోడు పిల్లారా. అయినప్పటికీ కూడా యేసు ప్రభుని చూడని ఆశ ఉన్నదండి. అర్థమైందండి? ఈ ఆశ కలిగిన వ్యక్తి ఏం చేశాడంటే మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు చూశాడండి. ఏమండి, దేవుడు అందరం చూస్తారు చూడ, అందరం చూస్తాడండి. నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు, లోకంలో అందరినీ చూస్తాడు దేవుడు పిల్లారా. జక్కయ్యను కూడా చూశాడండి. జక్కయ్య దిగు, నీ ఇంటికి నేను వస్తానని చెప్పాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయాడు పిల్ల యేసు ప్రభు. జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయాడు. జక్కయ్య, నువ్వు చాలా అన్యాయముగా అక్రమంగా నువ్వు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసావు కదా, తిరిగి ఇచ్చేసేయి అన్నాడండి. అనలేదు పిల్లలు, అనలేదండి. యేసు ప్రభు ఎప్పుడు ఎంటర్ అవుతాడో మన జీవితాల్లోకి, ఏమండి, హృదయపూర్వకంగా నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినట్లయితే అప్పుడు ఎవరో చెప్పాల్సిన పని లేదు పిల్లారా.
దేవుడు కావాలనుకునే వ్యక్తి జీవితంలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దైవ భయం ఏం చేస్తుందంటే మనల్ని నిజంగా మన పాపాన్ని ఒప్పింపజేస్తుంది పిల్లారా. మన పాత జీవితాన్ని విడిచిపెట్టేమని చెప్పేస్తుందండి. ఈరోజు ఈ దైవ భయం లేకుండా నన్ను ఎవరు చూస్తున్నారులే, నాకెవరున్నారులే, నన్ను ఎవరు పట్టించుకోలే అనుకోబాకండి పిల్లారా. ఈ జగ్గయ్య అనుకున్నాడు, దేవుడు అంతటి నా ఇంటికి వచ్చాడు కదా, ఇంకా నేను నోరు మూసుకుని ఇలాగే ఉంటే ఇంతే ఉంటది. అవకాశం వచ్చింది పిల్లారా. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడండి. ఎక్కడికో పోయి ఏడవలసిన అవసరం లేకుండా తన ఇంటికి యేసు ప్రభు రాగానే ఇదే మంచి సమయం అనుకున్నాడు. వెంటనే చెప్పేసయ్యా, నేను అన్యాయముగా అక్రమముగా నేను అందరిని పీడించి హింసించి డబ్బులు తీసుకున్నానయ్యా, నేను రూపాయికి 4 రూపాయలు తిరిగి చెల్లిస్తాను. యేసుప్రభు చెప్పాడేమన్నా? నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి అని చెప్పాడా? చెప్పలేదు పిల్లగా. తనకు కానియండి. ఎందుకు ఆయన ఒప్పుకున్నాడు? అసలు ఉంచుకోవచ్చు డబ్బులు, ఉంచుకొని చక్కగా తీసుకొని పొద్దున దేవాలయం పోయి కాలు పెట్టలేయచ్చు కదా. అయ్యా నా పాపం పోయి అనుకోవచ్చుగా. ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడి నుంచి తీసుకుని అక్కడ చేరాలి పిల్లారా. పెద్దలు అంటారు కదా, ఎక్కడికి పోతే అక్కడే వెతుక్కోవాలని అంటారు కదా. నువ్వు ఎవరిని బాధ పెట్టావో వారిని క్షమాపణ అడగాలి. నువ్వు ఎక్కడ దొంగిలించావో అక్కడ ఇవ్వాలి. నువ్వు ఎక్కడ ఏం చేసావో అక్కడే తిరిగి చెల్లించాలండి. అలా చెల్లించకుండా తీసుకుని ఇంకోటి చేస్తే అది కరెక్ట్ కాదు పిల్లారా. జక్కకి తెలుసండి, ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడు, ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాడు, అవన్నీ తిరిగి నేను మరలా ఇచ్చేస్తానని చెప్పాడు యేసు ప్రభుకి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నిజంగా జక్కయ్య, ఈ రోజు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీవు కూడా అబ్రహాము కుమారుడివే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్పు ఎంతకాలం పట్టిందండి? జక్కయ్య ఉన్న 10 రోజులు కొడాలిగా పోయాడా, లేకపోతే 1 నెల రోజులు మందిరానికి పోయాడా, పాటలు పడాడా, వాక్యం విన్నాడా, ఏం చేశాడు జక్కయ్య? పిల్లారా, ఏమీ చేయలేదండి. యేసు ప్రభు ఎంటర్ అయ్యాడంతే, యేసును చూడాలనుకున్నాడంతే. దేవుని కలవాలనుకునే వారి జీవితాల్లో మార్పు జరుగుతుంది పిల్లారా. ఒకవేళ దేవుడు ఎంటర్ అయినట్టే ఆ మార్పులు జరుగుతుందండి. బైబుల్ ఇలాంటి వారు కోకొల్లలుగా ఉన్నారు పిల్లారా. సమరయ స్త్రీ ఉంది, సమరయ స్త్రీ యేసు ప్రభు కావాలనుకోలేదు, కానీ అనుకోకుండా యేసు ప్రభు సమరయ స్త్రీ కలిశాడు. కలిసినప్పుడు తన జీవితం హిస్టరీ చెప్పాడు పిల్లారా. అమ్మా, నీకున్న భర్త కాదు, ఉన్న 5 వాళ్ళు భర్తలు కాదని చెప్పేశాడు. ఆ వెంటనే ఏం చెప్పింది? ఎస్, నిజంగా నా జీవిత విధానం ఇది అని మొత్తం తెలుసుకున్నది. వచ్చిన ఆయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుడు అనుకొని వెంటనే తన ఊర్లోకి వెళ్ళిపోయి తన వారందరినీ పిలుచుకొని వచ్చేసింది పిల్లారా. ఏమండి, వీళ్ళందరూ కూడా మార్పు చెందడానికి పిల్లారా ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టలేదండి. అదే దేవుని బిడ్డలు ఆలోచన చేద్దామండి. ఏమండి, మన జీవితాల్లో మార్పు జరగాలండి, మార్పు రావాలి పిల్లారా. ఏ మార్పు అంటే హృదయ మార్పు జరగాలి పిల్లారా. హృదయం దేవుడికి ఇవ్వాలి పిల్లారా. దావీదు అందుకే ఒక మాట అంటాడు చూడండి. దావీదు కీర్తనలో ఒక మాట రాయబడింది పిల్లారా. ఏమో రాయబడిందంటే 56వ అధ్యాయం పిల్లారా, 52వ అధ్యాయం 52వ వచనం పిల్లారా. 17వ వచనం చదువుకుందామండి. 17వ వచనంలో ఏమో రాయబడింది, ఇలా రాయబడింది మాటలు చదువుకున్నాం పిల్లారా. కీర్తనలో 51వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నాం పిల్లారా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చేయవు కనుక. ఏం చేయాలంటే పిల్లారా, విరిగి నలిగిన హృదయంతో మనము ప్రభు దగ్గర ఉండాలి పిల్లలు. ప్రభు దగ్గర మనము ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రభు పాదాలు పట్టుకోవాలండి. మన ప్రతి పాపము, ప్రతి ఒక్క అవిధేయతలన్నీ కూడా ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి పిల్లారా. విడిచిపెట్టేస్తారు పిల్లారా. మనమేమో వాటిని విడిచిపెట్టమండి. మనం ఏం చేస్తామంటే మనం నచ్చినట్లు వెళ్ళిపోతామండి పిల్లారా.
నిజంగా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఆయన మనల్ని చూస్తున్నాడు పిల్లారా, ఆయన మనల్ని గమనిస్తున్నాడు పిల్లారా, ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడు సంగతి మనము మర్చిపోకూడదు పిల్లారా. బైబిల్ ఒక మాట చదువుకుందామండి. కీర్తన గ్రంథం మాట కూడా రాయబడి చదువుకుందామండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయం పిల్లారా 15వ వచనంలో కూడా ఈ మాట రాయబడిందండి. 14వ వచనం సారీ పిల్లారా. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లారా. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించేవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చాలు పిల్లారా, ఏమండి, ప్రతి మనిషి వారి క్రియలన్నీ కూడా దేవుని తెలుసు పిల్లారా. నీ మాటలు మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే చాలా మంది కూడా అండి ఎప్పుడో ఏదో జరుగుతుంది కదా, జరిగినప్పుడు ఆలోచిద్దాం కదా అనుకుంటారు. కాదు పిల్లారా, దేవుడు ప్రతి మనిషి వాని క్రియలని విచారిస్తూనే ఉంటాడు పిల్లారా. అర్థమైందండి? సమయం వచ్చినప్పుడే కదా దేవుడు క్వశ్చన్ చేసేది. ఏమండి, మనం ఊరికి హాస్పిటల్కి పోదామా? ఎప్పుడు పోతాం హాస్పిటల్కి? ఏమండి, ఎప్పుడు పోతాం హాస్పిటల్కి? అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతాం. హాస్పిటల్కి పోతే అప్పుడు ఆయన అన్ని టెస్టులు రాస్తే అప్పుడు మనకి ఏ లోపం ఉంది, ఏ జబ్బు ఉంది, ఏ పాడైపోయినాయని బయటకు వస్తాయి పిల్లలు. అవునా కదా? ఎప్పుడు మన ప్రభు దగ్గరికి వచ్చి మనం అన్ని కూడా మన క్రియలు చెప్పుకునేదంటే మన స్థితి మారిపోతుంది కదా. అర్థమైందండి? మన స్థితి తారుమారైనప్పుడు అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అప్పుడు మన క్రియలన్నిటిని లైట్గా ఒకదాన్ని బట్టి ఒకటి ఎప్పుడు మనం చెబుతామండి, ప్రభా నేను ఈ పని చేశాను ప్రభా, నేను ఎలా ఉన్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అప్పుడు చెబుతారండి. అర్థమైందండి? రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఎలాగైతే మనం పరిశీలన చేస్తామో మనకు కూడా మన పరిస్థితులు తారుమారైనప్పుడు అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అప్పుడు చెబుతాం పిల్లారా. అంత అవసరమా? ఏమండి, పరిస్థితులు తారుమారు కాకుండానే పరిస్థితులు నువ్వు సరిగా మలుచుకోవడానికి చక్కగా నువ్వు దేవుడి సన్నిధిలో ఉండి నీవు నీ బిడ్డలో నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటే నువ్వేమో నీకు ఇష్టానుసారంగా జీవిస్తూ నీ నచ్చిన రీతిగా జీవిస్తూ ఆశీర్వాదాలు మాత్రం రావాలి. ఎక్కడ నుంచి వస్తాయి ఆశీర్వాదాలన్నీ? ఏమండి, బైబిల్ ఏం చెబుతుంది? నా మాట విని దాని చొప్పున జరిగించేవాడు ఇంట్లో దీవించబడతావు, ఇంటి బయట దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, పాడి పండ్లు దీవించబడతాయి, నీ గంప దీవించబడుతుంది, నీ పిండి దీవించబడుతుంది, నీ గొర్రె మేకలు దీవించబడతాయి, నీ పశువు అన్ని దీవించబడతాయి బైబిల్ చెబుతుంది పిల్లారా. ఎప్పుడు? నా మాట విని దాని చొప్పున జరిగించేవాడు. దేవుని మాట విన్నప్పుడు నువ్వు అన్నిగా దీవించబడతావు పిల్లారా. నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అంటారు కదా పెద్దలు, పట్టుకున్నా బంగారం అంటారు కదా, అలాగా నువ్వు పట్టుకుని ప్రతి బంగారముగా దేవుడిని ఆశీర్వదిస్తాడు పిల్లారా. మనం దేవుడు మాట వినకుండా మనకి ఇష్టానుసారం జీవిస్తూ దీవెనలు మాత్రం రావాలి. ఎలా వస్తాయండి? 100% రావు పిల్లారా, నిజమండి. కానీ నువ్వు దేవుడు మాట విను, ఆ దీవెనలు వచ్చినప్పుడు మేము కూడా ఆపలేము, వాటిని ఎవ్వరు ఆపలేరు పిల్లారా. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే బైబిల్ చెబుతుంది, నేను ద్వారము తెరిచిన యెడల దాన్ని మూసే వ్యక్తి ఉన్నాడా? ఎవ్వరు లేరండి. నేను మూస్తే తెలిసే ధైర్యం గాని శక్తి గాని ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నాడా? ఎవ్వరు లేరు పిల్లలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రి కాలం ఆలోచన చేద్దామండి. దేవుని మాట మనం వినాలి పిల్లలు. ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటూనే ఉన్నాము. వాక్యం విన్న వాక్యము మన జీవితాల్లో ఫలభరితంగా ఉండలేదు పిల్లలు, ఫలించట్లేదండి. కారణం ఏంటంటే అండి, సాతాను గారు మన ఎద్ద నుంచి ఆ వాక్యాన్ని తీసుకొని పోతున్నాడు పిల్లరా. ఏమండి, వాక్యం పనిచేయట్లేదు పిల్లలు. ఈరోజు చాలా మంది జీవితాల్లో కారణం ఏంటంటే వాక్యం పనిచేయట్లేదని వినటానికి మాత్రం వింటున్నారు, కానీ ఆ వాక్యం ఏమైపోతుందో, పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ధైర్యపరచాలి కదా. ఏమండి, కొన్ని పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ వాక్యం నిన్ను ధైర్యపరచాలి, నీకు ధైర్యాన్ని ఇవ్వాలి,
నీకు నెమ్మదిని ఇవ్వాలి, ఆలోచన ఇవ్వాలి. ఇస్తుంది ఈరోజు పిల్లారా? ఏమో పిల్లారా, విన్నప్పుడే బాగానే ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళాక వాక్యం ఏమైపోతుంది పిల్లారా? అప్పుడు దేవుని బిడ్డారా ఆలోచన చేద్దామండి. ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేయాలండి. దేవుడు మన జీవితాలని ఆశీర్వదించడానికి పిలుచున్నాడు పిల్లారా. అమ్మా, దేవుడు మనం దీవించడానికి పిలుచున్నాడు పిల్లారా. బైబిల్ చెబుతుంది, మీరు పై ఉండటానికే దేవుడు ఏర్పరచుకున్నాడు. మీరు తలగా ఉండటానికే కానీ తోకగా ఉండడానికి కాదు. మీరు పైన ఉన్న వారి కానీ కింద ఉన్న వారు కాదని బైబిల్ చెబుతుంది పిల్లారా. కానీ మేము కిందనే ఉంటామయ్యా, మేము కిందనే ఉంటాం, మాకు ఇక్కడే బాగుంది. ఏమండి, మన ఆలోచన మార్చుకోవాలండి, మన పద్ధతులు మార్చుకోవాలి పిల్లారా. ఏమండి, మనలో మార్పు జరగాలి. విడిచిపెట్టేశారంటే కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని విడిచిపెట్టని కూడా ఉంటాయి, కానీ విడిచిపెట్టేశారు పిల్లారా. ఎవరి కోసం అంటే మన బాగు కోసమే. ఏమండి, మనం ఆత్మీయ వర్ధిల్లడానికి, దేవుడికి ఇష్టమైనబడిగా ఉండడానికి పిల్లారా. ఇదే రోజు అండి, ఇదే రోజు చాలా మంది కూడా ఈరోజు బయట చాలా మంది కూడా రకరకాలు తిరుగుతుంటారు పిల్లారా. తాగి రకరకాల బండ్ల మీద అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఏమండి, అదొక ఎంజాయ్. అర్థమైందా? నేను ఫస్ట్ అభిషేకం తీసుకున్నప్పుడు, పాస్టర్కి అభిషేకం తీసుకున్నప్పుడు కొత్త సంవత్సరము మందిరంలో దాదాపు యవనస్తులు ఒక 5 ఉంటారండి. ఆ రోజు 30% యవనస్తులు. ఎలా పెడితే కొత్తగా నేను 5 రాలేదు అసలు. ఏంటంటే వాళ్ళ స్నేహితులు అందరూ ఆపారంట. మా ఉన్న ఊళ్ళో అందరూ పిల్లలందరూ ఒక 30 మంది పిల్లలండి. 30 మంది పిల్లలు కూడా వీళ్ళు వాళ్ళ 5 చర్చికి వచ్చి ఈ 5 కూడా వాళ్ళతో కలిసి చక్కగా ఈ 30% రాలా, అందరూ కూడా ఇంకా రోడ్ల మీద ఉండి ఇంకా పోయే లారీ వాళ్ళని ఆపి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడం లేదు, అవసరం కొన్ని డబ్బులు అడుగుతున్నారంట పిల్లలు. ఇస్తేనే ఏమి ఇవ్వకపోతే రాళ్ళు తీసుకొని వేస్తున్నారంట. అలాగే లాస్ట్ బస్ మార్చడానికి వస్తుందంట. వీళ్ళు ఏం చేస్తారు, కుర్రోలు కదా అందరూ 10 మంది 30 మంది ఉంటే ఇంకా ఆ ఊపు వేరుండదు అసలు. ఏమండి, ఆ బలం వేరుండదు, అసలు ఆ ధైర్యం కూడా వేరుంటుంది పిల్లారా. లాస్ట్ బస్సు పోతుంటే ఆపకుండా బస్సు వెళ్ళిపోతే ఒక రాయి తీసుకుని ఇసిరేసాడు. ఇసిరేసానికి అర్థంకి తగ్గింది. అర్థం వాళ్ళు చిన్నగా ఏం చేశాడంటే తీసుకుపోయి డిపోలో, లాస్ట్ బస్సు కదా 10 గంటలకి డిపోలో పెట్టేశాడు. ఆ డిపో నుంచి ఫోన్ చేసి ఆ డిఓకి అప్పుడు చెప్పేసి ఇట్లాగా పలానా ప్రాంతంలో పేరు కానీ ప్రాంతంలో వాళ్ళు ఇట్లా ఆపి మధ్యలో ఇలా వాళ్ళు చేస్తారని చెప్పేశాను. పోలీసులు ఫోన్ చేస్తే ఖచ్చితంగా అక్కడ నుంచి పక్కన పోలీస్ స్టేషన్ కూడా ఎస్ఐ గారు ఏం చేశారంటే, అరే కార్ వెనక తీసుకుంటా అండి, మేము ముందు బైక్ మీద పోతామని చెప్పేసి ఎస్ఐ గారు కానిస్టేబుల్ 2 బండి వచ్చారంట. ఏయ్ ఆపమన్నాను. మొత్తం వాళ్ళకి మొత్తం ఆపారంట. ఏదిరా అంటే ఇవ్వాల్సిందే. ఎంత ఇవ్వాల్సిందే ఇప్పుడు అని అన్నారంట. ఇస్తాంగా, ఎందుకు మేము అన్ని ఇస్తాం, ఎంత కావాలా అని అన్నారంట పాపం ఎస్ఐ గారు. అంతా ఇస్తాం, మీకు ఎంత కావాలని ఇస్తా అని చెప్పేసి ఇలా అట్లా ఆపారు. వెనకనే రానే పోలీస్ వ్యాన్ వచ్చేసిందండి. పోలీస్ వ్యాన్ వచ్చేసి మొత్తాన్ని దొరుకుతుంది 30 మందిని. దొరుకుని పోయినాక చొక్కా ప్యాంటు 2 తీసేశారు. లోపల కట్టుదారిగా అందరం నిల్చోబెట్టారు మొత్తాన్ని. కొత్త సంవత్సరం కదా, ఆ మాత్రం ఉండాలని అందరూ లైన్లో పెట్టి నమ్మరండి. పోలీస్ స్టేషన్ ఎప్పుడు కూడా ఇంతమంది రబ్బర్ ఉంటుంది, ఇంత పొడుగు బెల్ట్ రబ్బరే ఉంటుంది, రబ్బర్ ఉంటుంది, ఇంతలా కర్రలు ఉంటాయండి. ఫస్ట్ రబ్బర్తో వేస్తారు కోటింగ్ మొత్తానికి. ఒక్కొక్కటి అసలు ఒంగోలు పెట్టి కొడుతుంటే ఏం పేరు అంటే నా పేరు సన్నకేసులు. సన్నకేసులు ఏంటిరా, ఇంటి పేరు పేరు చెప్పు. నా పేరు మన్నయ్య. ఇంటి పేరు పేరు మొత్తం పేరుతో సహా వై అంటుంది. వై అందిరా చెప్పురా, వైకి అర్థమైందిరా అని మొత్తం దెబ్బ లేదు, మొత్తం అదిరిపోయింది. ఒకరికి ఉదయాన్నింటికి ఫోన్ వెళ్ళిపోయింది. మనిషికి ఏ పిల్లగాడైతే ఉన్నాడు ఇక్కడ తల్లిదండ్రులు ఒక్కొక్కరు 5,000 తీసుకురామని చెప్పేస్తారండి. ఎంతమంది? 5,000. 30 మంది 3,000 అంతా 1,50,000. హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయింది బాగా. ఏమనండి ఫుల్గా అసలు పండగ అయితే మామూలు పండగ కాదండి. నేనేమో కొత్తగా అభిషేకం తీసుకున్నా, ఈ పిల్లలు ఎవరు రాపలేక నాకేమో ఎవరు రాలేదు అంటే ఆయన వచ్చిన ప్రార్థన పెట్టేసి అయిపోయిన తర్వాత వచ్చినాక వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారండి. పొద్దున్నే సాక్ష్యం పొద్దునే వచ్చి ఆడే తిరానంతా కూడా అయిపోయిన తర్వాత ఆ సండే వచ్చి పాస్టర్ గారండి
మాకు బాగా జరిగిందని సాక్షి చెప్పారు. దేవుడు మిమ్మల్ని దీవించాడు అయ్యా నాయన, అంతే ఉండదు. నా ప్రియ దేవుని బిడ్డ, నిజంగా చూద్దామండి, ఈరోజు ఇంతమంది ఆహ్లాదకరంగా బయట ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మాత్రం తన సన్నిధిలో ఉంచాడు. పిల్లారా, ఎంత అదృష్టం అండి. ఏమండి, దేవుడు తన ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి, ఆయన ఉచితమైన కృపచేత మనం ఉన్నాము, కృపచేత నింపబడి మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. పిల్లారా, అటువంటి మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లారా, దేవుడు మనం చూస్తున్నాడని సంగతి మనం మర్చిపోకూడదండి. నేను ఈరోజు మీకు తెలియపరిచిన విషయం అంటే, దేవుడు మనల్ని ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాడు, మన క్రియలను చూస్తూనే ఉన్నాడు, మన నడకని పరిశీలన చేస్తూనే ఉన్నాడు, మన ఆలోచన విధానాన్ని పరిశీలన చేస్తున్నాడు. సమస్తము దేవుడికి మొదలైనది ఏది లేదు. ఎప్పుడో ఒకసారి నేను ఆలోచించాను, అయ్యో నేను తప్పు చేస్తున్నా కదా, నేను ఇలా తప్పు చేయడం ఇది సరైనది కాదు కదా. ఏమండి, భయం కలగదా పిల్లారా? భయపడమా పిల్లారా? భయపడాలండి. మన బతుకు మారాలంటే భయపడాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి పిల్లారా, విడిచిపెట్టాలి పిల్లారా. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో అప్పుడు దేవుడు నీ వైపు చూడటం ఇంకా వేరే రకంగా ఉంటుంది పిల్లారా. దేవుడు చూపు ఒకలాగా ఉంటుంది ఇప్పుడు దాకా. ఎప్పుడు నువ్వు మార్చుకుంటావు నీ పద్ధతిని, ఎప్పుడు నువ్వు విడిచిపెడతావు అని వారిని, అప్పుడు నీ యొక్క ఆయన చూపు విధానం నీకు నుంచి నీ అవసరము ఆయన గుర్తిరిగి, నీ ఇబ్బంది ఆయన గుర్తిరిగి, నీకు ఏది కావాలో ఆయన తెలుసుకొని సమస్తము ఇప్పుడు కనుదృష్టి మారిపోతుంది పిల్లారా. అర్థమైందండి? ఇప్పుడు ఈ చెట్టు ఉందండి, ఈ చెట్టు వైపే చూస్తున్నారు, ఈ చెట్టు లేకపోతే ఏం చూస్తారు? ఈ వైపు చూస్తున్నారు పిల్లలు. అలాగనే మొట్టమొదటిగా దేవుడు మనలో పాపమును చూస్తున్నాడు పిల్లారా. ఎవరైతే ఈ పాపం విడిచిపెట్టుకుంటారో, ఎవరైతే దాన్ని వదిలేసుకుంటారో, ఎవరైతే దాన్ని విమోచన కోరుకుంటారో, అది వెళ్ళిపోయిన స్థానంలోకి ఇంకొకటి భర్తీ చేస్తుంది పిల్లలు. అదే దేవుడిచ్చే ఆశీర్వాదాలండి, దేవుడిచ్చే దీవెనలు. మా ప్రియ దేవుడి పిల్లలు, రాత్రి కాల సమయంలో ఆలోచించేద్దామండి. దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు పిల్లారా. బైబిల్లో ఒక మాట మనం చూద్దామండి. ఏమని రాయబడిందంటే, సామెతల గ్రంథం తెరిచినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది పిల్లారా. సామెతల గ్రంథము 15వ అధ్యాయం పిల్లారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నామండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చాలండి. అదంతా యెహోవా కన్నులు ఎవరి మీద అండి? మంచి వారి మీద ఉన్నాయి, చెడ్డవారి మీద ఉన్నాయి పిల్లలు. అర్థమైందండి? మీరు అనుకుంటారు ఎప్పుడు పాపం చేసే వాళ్ళని చూస్తారు. కాదండి, నువ్వు మంచిగా బతుకుతున్నట్లయితే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, కుటుంబం దీవెనకరంగా నేను మార్చుతూనే ఉంటాడు దేవుడు. ఈరోజు ఎంతమంది ఉన్నారు పిల్లారా? ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువులో వాళ్ళ మార్గాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు అంచెలంచెలుగా వారు ఎదిగిపోతూనే ఉన్నారు పిల్లారా. ఏమండి, దీవించబడ్డారు పిల్లారా. మనం చూస్తున్నామంటే మార్చిలో సేవకులు ఉన్నారు పిల్లారా. ఏమండి, వేటపల్లిన అబ్బాయి ఎత్తుకున్నారు కదా, వాళ్ళకప్పుడు పూరి గుడిసె అండి, చాలా పూరి గుడిసె పిల్లారా, చాలా పూరి గుడిసె. వాళ్ళ అమ్మ ఒక్కతే రక్షణ పొందింది, ప్రభు నమ్ముకుంది, విశ్వాసంతో ఉన్నది, అలాగే ప్రార్థన చేసిందామా. తాను చెప్పాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు అని చెప్పేశాడు. ఇప్పుడు చక్కగా అక్కడ మారిపోయింది, ఇల్లు మారిపోయింది. ఏమండి, పరిస్థితులు మారిపోయినాయి, బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. వారు కూడా మంచిగా హైదరాబాద్ లో ఒక మంచి ఏమంటే ఫ్లాట్, ఏమంటే దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం అండి. అర్థమైందా పిల్లారా? 15 సంవత్సరాల క్రితము ఎంత తెలుసండి? 25-30 లక్షలు పెట్టుకున్నాను ఫ్లాట్ అండి. ఎంత ఆశీర్వాదం పిల్లారా, ఎంత దీవెనండి. ఆలోచించేద్దాం నా ప్రియ దేవుని పిల్లారా. దేవుడు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాడండి. మంచి వారిని చెడ్డవారిని చూస్తూనే ఉన్నాడు పిల్లారా. వాక్యానికి విధేయత కలిగి ఉన్న వారిని దేవుడు చూస్తున్నాడు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారిని దేవుడు చూస్తున్నాడు, లోపడే వారిని దేవుడు చూస్తున్నాడు, లోపడిన వారిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూనే ఉన్నాడండి. ఎవరికి ఇచ్చే ఫలము వారికి వెళ్ళిపోతుందండి. అర్థమేనండి? మంచి వారికి మంచి ఫలాలు, చెడ్డవారికి చెడ్డ ఫలాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గడిచిన సంవత్సరంలో
నీవు నేను మనం చేసిన తప్పిదాలు కావచ్చు, మంచి కావచ్చు, అన్ని దేవుడు చూశాడు కాబట్టి మంచి వాటికి మంచి ఫలాలు, చెడ్డ వాటికి చెడ్డ ఫలాలు రాకుండా ప్రభు దగ్గర ఒప్పుకోవాలి పిల్లలు, విడిచిపెట్టేసే పిల్లలు. ఏమండి బైబిల్ గ్రంథంలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారండి. విడిచిపెట్టిన వారు పిల్లలు, వదిలేసి వారు చాలా మంది ఉన్నారు పిల్లల. చెప్పుకుంటూ పోతుంటే సమయం ఇంకా ఉంటుంది పిల్లలు. దేవుడు ఆలోచన చేద్దామండి. దయచేసి మనందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్లలు. ఎవరు చూసినా చూడకపోయినా, నేను చూడకపోవచ్చు, మీరు నన్ను చూడకపోవచ్చు, అంతే కదండి. అర్థమైంది పిల్లలా? మీరు నన్ను చూడకపోవచ్చు, నేను మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ నిన్ను నన్ను కలిపి చూసే వ్యక్తి దేవుడు ఉన్నాడు పిల్లల. అర్థమైందండి? మనం ఎక్కడ ఏం చేసినాము, ఎప్పుడు ఎలా ఉంటున్నాము సమస్తం మనకి తెలుసు పిల్లల. సమస్తం మనకి ఎరిగే ఉన్నాడు పిల్లల. పిల్లలు దయచేసి గమనిద్దామండి. ఈ రాత్రి కాల సమయంలో మనము కూడా ఏంటంటే ప్రభువుకి మరుగైనదంటూ ఏది లేదు పిల్లల. ఒక చివరి మాట చూసుకున్నాం, ముగించుకున్నాం పిల్లల. ఒకటో యోహాను రాసిన యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం పిల్లల, 1వ అధ్యాయము 48వ వచనం చదువుకున్నాం పిల్లల. 48వ వచనం చదువుకున్నామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 48వ వచనం చదువుకున్నాం పిల్లల. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు అని నతానయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూసిందని అతనితో చెప్పాను. చాలు పిల్లల, మనకి ఇక్కడ నతానయేలు అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడండి. ఇతని దగ్గర ఫిలిప్పు వచ్చి ప్రభువుని చెబుతున్నప్పుడు అంటున్నాడు, యేసు ప్రభుని చూశాడయ్యా, యేసు ప్రభుని పిలుచుకున్నాడయ్యా, యేసు నువ్వు కావాలయ్యా అంటే నన్ను ఎప్పుడు చూశాడు ఎట్లా అంటే అప్పుడు దేవుడు అంటాడు, అయ్యా ఫిలిప్పు నీ రాక మునిపే నేను నిన్ను చూశానయ్యా, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నావయ్యా. ఏమండి కొంతమంది అంటారు, అక్కడ ఉన్నా కదా నువ్వు, నేను చూసినప్పుడు, ఇక్కడ ఉన్నా కదా నువ్వు, నేను అప్పుడు నేను చూశానంటావు. అలాగే నా దేవుని పిల్లారా, దేవుడు ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాడు పిల్లలు. ఏమండి ఆయన కన్నులకి మరుగైనదంటూ ఏది కూడా లేదండి. దయచేసి మనము ఆయన కను దృష్టిలో ఉన్న సంగతి మర్చిపోకూడదండి. కొంతమంది అంటారు ఇక్కడ సీసీ కెమెరా ఉన్నది పెడతారు కదండి. మీరు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారు అంటారు. బ్యాంకుల్లో, ఏమండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో, పెద్ద పెద్ద మాల్స్ లో, ఏమండి లేకపోతే ఈరోజు చిన్న చిన్న వాటి అన్నింటిలో కూడా దేంట్లో ఉన్నారు మీరు? ఏ పర్యవేక్షణలో ఉన్నారు? సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నారంటే మన ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలండి. అవునా కదా? మనం ఏం చేసినా కూడా రికార్డింగ్ అయిపోతూనే ఉండదు ఆల్రెడీ. నువ్వు నవ్వినా, ఎగిరినా, దుంకినా, అటు చూసినా, ఇటు చూసినా, దొంగ చూపులు చూసినా, ఏమండి నువ్వు ఏసి వేసినా ఏమైపోద్ది? రికార్డింగ్ అయిపోతున్నది. అది ప్లే చేస్తే మొత్తం మన సినిమా అంతా కూడా అగ్గపడిపోద్ది పిల్లలు. అలాగనే దేవుని పర్యవేక్షణలో, దేవుడు అనే కనుదృష్టి కెమెరాలో మనం ఉన్నాం పిల్లారా. అర్థమైందండి? సీసీ కెమెరా ఫుటేజ్లో ఎలాగైతే నువ్వు బందీగా ఉంటావో, దేవుని కనుదృష్టిలో రోజు నువ్వు రికార్డింగ్ అవుతూనే ఉన్నావు పిల్లారా. ఈ రికార్డింగ్ ఎప్పుడు వేస్తారండి? ఎప్పుడైతే దేవుడు ఒకనొక రోజు ఉన్నది, ఆ రోజు ఆయన ప్లే చేస్తారు. ప్లే చేస్తే అప్పుడు మొత్తం సినిమా కనపడుతుంది పిల్లలు. అర్థమైందండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామండి. మనం దేవుని కనుదృష్టి పర్యవేక్షణలో ఉన్నాము. ఏమండి ప్రతిరోజు కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కోర్సు ఆడపిల్లని కోర్సు కాలేజీకి పంపిస్తే మా అమ్మ చూస్తున్నా, మా నాన్న చూస్తున్నాడా? ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పాపం వాళ్ళని కాపాడలేక ఆడపిల్లలకి ముందుగానే పెళ్లి చేస్తారండి. ఎంటర్ అయిపోగానే 10th క్లాస్ అయిపోగానే పెళ్లి. ఎందుకంటే ఈ గోళ మనమేడ పడతాం, అసలు వాళ్ళకి మనమేడ కాపలా ఉంటాం. ఏడ ఉంటారు పాపము? వాళ్ళు పొద్దున్న లేస్తే రాత్రి ఎప్పుడో పని నుంచి ఇంటికి వస్తారాయా. ఇలా చక్కగా చదువుకోమని కాలేజీకి పంపిస్తే వీళ్ళే ఒక దయ తగలాడి ఊరేగుతుంటే ఎవరేం కాపాడతారు? ఇంకా
నా ప్రియ దేవుడు, ఎవరిని కాపాడలేరు. కానీ ఎవరు చూసినా చూడకపోయినా కానీ దేవుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను మనందరినీ పరిశీలన చేస్తూనే ఉన్నాడు పిల్లారా. ఆయన పర్యవేక్షణలో ఉన్నాము. అర్థమైంది పిల్లారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన నీతో చక్కగా మాట్లాడతాడండి. అర్థమైంది పిల్లారా? ఎప్పుడు కన్నప్పుడు మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు సీటు పెడతాడు నీ గురించి. నేను అనుకున్నాను హైదరాబాద్ ఉన్నప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారులే అనుకున్నాను. నేను కూడా సినిమాకి పోయాను నైట్ సెకండ్ షోకి. ఎవరు చూడరు కదా సెకండ్ షో అయితే. చక్కగా పోతే దురదృష్టమో మనం అనుకుంటా అన్ని మ్యాప్ తీసుకుంటే కొంతమంది అంటే ఆడవాళ్ళు బాగా చేయడానికి కోరంటే ఆ రోజు పాతిగా కైలాసానికి పోయి కోరంగా. అదే కానీ వదిలేస్తామని వాళ్ళ మీద మీ సాగు అంటే అక్కడ ఉన్నట్టే అబ్బాయి ఎంత మొదలు కొడతారు. లేకుండా కొన్ని రూల్స్ పెట్టేసి వాళ్ళ కదా ఖచ్చితంగా కూర బాగుండాలి అంటే సార్ భయవంతుల షేక్ ఏమో బాగుండాలంటని చెప్పేసి కాస్త ఎక్కువ తగ్గుతారు అన్ని కూడా. ఎందుకంటే రోజు పెడదానికంటే కొంచెం అంత ఎక్కువైతే అది బాగుంటది అండి, చాలా బాగుంటది అప్పుడు అండి. అలాగే అనిపింది ఏం పెట్టారా. నేను కూడా అయితే ఒక రోజు అనుకుని హైదరాబాద్ లో ఎవరు చూస్తున్నారులే అయినా కానీ అనుకుని సెకండ్ షో సినిమా పోయాను. పోతే చక్కగా పాపం మా చర్చిలో అబ్బాయి అండి, నేను చర్చికి వెళ్ళే అబ్బాయి మంచి ఇట్లాగా డ్రమ్ పెట్టే అబ్బాయి నన్ను చూసి ఎలా సినిమా బాగుంది అన్నాడు. నేను ఇప్పుడు పోయినా సినిమా దమ్ముకుని ఒప్పుకుందా మనం ఆదాంగా స్వభావం కదా. నేనంటే చేసిన తప్పైనా కానీ ఆమె ఏమంటే చేశాను, నేను చేశానా? నాలో అట్లాంటి ఉదయం లేదు అసలు ఏమండి, నాకు అటువంటి మనసు లేదు. కానీ ఆమె చెప్పినా చేశాను అనుకోండి. నేను ఎప్పుడు చూశానమ్మా ఆయన మొత్తం అందరూ చూపించాడు. ఇటు పోయావు, ఈ ఖాళీలో పోయావు, ఈ గేట్లో వచ్చావు మొత్తం చెప్పాడు. అవసరం చెప్పించుకోవటం ఏమండి. చూశాను ఒక మాట అంటే అయిపోయింది కదా. తప్పని ఒప్పుకోండి మొత్తం హిస్టరీ అంతా చెబితేనే అయిపోయింది. ఏదంటే ఒకటి అయిపోతే ఇంకోటి కూడా చూశాను సినిమా ఆల్రెడీ. అప్పుడు పాస్టర్ గారు చక్కగా సీడీఎస్ చూపించారు. అందరూ సంఘం ముందు చూపించారు. ఆయన ఈయన కానీ ఈ స్నేహితుడైనా కానీ నన్ను ఒక్కనే పిలిచాడు. మందిరం అంతా అయిపోయినాక పోతుంటే పక్కనే పిలిచాడు ఇక్కడ. కానీ సేవలు ఏం చేశారు అందరూ మొత్తం అసలు అందరూ ఆల్మోస్ట్ మార్చిలో అందరి విశ్వాసం అందరూ వచ్చారు. ఎవరు వచ్చారు వాళ్ళ ముందు సినిమాలు చూసామని అడిగాడు. అప్పుడు సినిమా కదా నాకు ఆల్రెడీ. ఇలా నిజంగా అండి దేవుడి పర్యవేక్షణలో ఉన్నప్పుడు మన విధానం మన విధులు సేవకుల ద్వారా అప్పుడప్పుడు బయటపరుస్తూనే ఉంటాడు పిల్లలు. వాక్యం ద్వారా తెలియపరుస్తూనే ఉంటాడు పిల్లగా. దయచేసి గమనిద్దామండి. అందుకని ఎప్పుడు కూడా మనము ఏమండి తెలియక జరిగితే ఇబ్బంది, తెలిసి మాత్రం తప్పు జరగకూడదు. వాక్యం చెబుతుంది పిల్లలు. తెలియక జరిగితే క్షమించబడతానని తెలిసి మనకు తప్పు జరగకూడదు పిల్లగా. ఏమండి మన బిడ్డల పట్ల మనం ఎంత కేర్ ఉన్నామో దేవుడు కూడా మన పట్ల అంతే కేర్గా ఉన్నాడు పిల్లగా. వాళ్ళు తప్పు చేస్తే నీకు సహనం లేదు, నువ్వు ఓర్చుకో. నీవు అలానే నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు ఒప్పుకోడు పిల్లగా. ఇలాంటి సమయం ముందు మనం చేసిన ప్రతి తప్పిదములన్నిటిని ప్రభు చూసిన సంగతి మర్చిపోకుండా వాటన్నిటి బట్టి చిన్న ప్రార్థన చేస్తూ